బాగాక ఇప్పుడు నేను చాలా ఫస్ట్ పాస్ కాదండే బాగాలేదని వచ్చినాము పాస్ కాదంటే బాగా చేసినాము కన్ను కూడా వరాలు వచ్చి తీగేందుకు బాగా అయిపోయింది. ఏమీ లేదు, నిమ్మకాయ పండుగ గుర్తు పెట్టినా పండు ఒక్కటి తాకున్నాను అంతే, ఏమీ లేదు పండే. కంటి సూపు లేదంటివి, కంటి సూపు మేకపాలు పోయమంటే పోతా వచ్చినాం. ఇంకా ఇప్పుడు బాగుంది. మేమకి చాలా చీలకలు ఉండే, రక్తం పోయి మనకి ఆ కాయలని ఏం కాయలని కూడా కనుక్కోలేకపోయినారు. చింతపండు పెద్దటి మధ్య తింటున్నాడు, చాలా తగ్గింది దానికి. ఇంత ఉండే పతలాగా అయింది. సంపాదించుంది అమ్మేసి రెచ్చగొట్టి అమ్మించుకోండి. మళ్ళా నేను ముక్కున్నాను మా బండి మాకి ఇమ్మని 2 టిప్పులు కూడా తిప్పుకోలేకపోయినాను. తిప్పించే మన బండి మన బండి వచ్చి వద్దాం బండి తిప్పలే అంతే. 2 టిప్పులు ఇప్పుడు మళ్ళా చూడు మాకు ఇంకా వ్యాపారం చేస్తాంటే అది వెళ్ళదు. అది అదే ఏమన్నా కంటిన్యూ ఏమన్నా చేపిస్తావా? మీకు నిన్న తలకిందలు అయిండే, ఎక్కువ ఊపిరి ఆడుకోకుండా కడుపు నొప్పి అంతా లేసి నిమ్మకాయలు అమ్మాయి పూటకాడ ఎప్పుడు ఉంటాడా. వాళ్ళ ఆయన వచ్చినా కూడా అదే నిమ్మకాయ కొండని పోతాడు, నిమ్మకాయ కొండ పోతాడు, బండారు తాగిపోతాడు. ఏం అసడం వచ్చినా నువ్వే చూసి ఎన్ని ఆపదలు తప్పించినావా ఎప్పని ఎన్నిసార్లు బండి అమ్మాసు పుణ్యానికి జరుగుతానే పెద్ద పెద్దవి అన్ని తప్పించుకుంటూ వస్తున్నావమ్మా. నువ్వు పెద్ద పెద్ద జరుగుతున్నాయి. ఏమంటే సామాన్లు నష్టం లెక్క నష్టం గానీ 3 కిలోమీటర్లు ఫైల్ అయిపోయింది బ్రేక్. మళ్ళీ ఏం పనులు కష్టపడుతున్నాడమ్మా. ఏం కాదు, బండికి యాప పెట్టుకొని పోతాను. ఆ యాప కొడుకు నీకేం కాదు, బండికి 3 కిలోమీటర్ బ్రేక్ ఫెయిల్ అయినా కూడా డౌన్ అది డౌన్ జమ్మూడు ఘాట్ డౌన్ గా ఆ ఘాట్ లో ఫెయిల్ అయినా కూడా నీకేం తోకపోయినా నీకేమైనా అయిందా? ఆ ఘాట్ బండి చేతి కదా, ఆ ఘాట్ లో ఫెయిల్ అయితే బండి దిక్కొచ్చేదికి నీకు తెప్పించినా నేను. ఆ యాప కొనుక్కొని నీ పై గొగ్గులు పని కుడిచింది, ఆ బండి పోతాంటే నీ పై గొగ్గులు పని కుడిచింది. బండి ఉంటా పోతాను భయపడినావు. ఏం కానీ నీ బండి నేను ఉన్నంత వరకు బండి 10 లాగట్ట కొట్టా కూడా ఏమి కాదు. నువ్వు భయపడద్దు, నీ అంటే నేను ఉంటాను. నువ్వు బండి యాప పెట్టుకొని పోతాను, నేను చూసుకుంటా. అట్లా యాప అక్కడ పెట్టుకుని పోతాను.